వెల్కమ్ టు టీబీసీ. భారత్ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో కోల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024-25 మార్చ్ వరకు తీసుకుంటే బిలియన్ టన్స్ పైగా కోల్ ఉత్పత్తి జరిగింది. ఇది నంబర్స్లో చెప్పుకుంటే 1.04 బిలియన్ టన్స్. దీనిలో కోల్ ఇంపోర్ట్స్ భారీగా పడిపోవడంతో దేశానికి 42,000 కోట్లకు పైగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మిగిలాయి. ఈ విజయానికి దేశంలో 350 ప్రైవేట్ మరియు పబ్లిక్ మైన్స్ లో పనిచేస్తున్న 5 లక్షల మంది కార్మికులే కారణం. అతి ఎక్కువ బొగ్గు ఉన్న దేశాల్లో ప్రపంచంలో 5వ ర్యాంకులో, అలాగే బొగ్గును వాడే స్థానంలో 2వ ర్యాంకులో మన దేశం ఉంది. ఉత్పత్తి అయ్యే బొగ్గులో 55% దేశంలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. మరికొంత ఇండస్ట్రీస్ కోసం వాడుతున్నాం. 55% బొగ్గుని మన నేషనల్ థర్మల్ పవర్ అంటే ఎలక్ట్రిసిటీ కోసం ఉపయోగిస్తున్నాం. నెమ్మదిగా రెన్యూవల్ ఎనర్జీని పెంచుతూ 2047 సంవత్సరానికి 55% నుండి 27% థర్మల్ పవర్ ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. స్టే ట్యూన్ విత్ టీబీసీ. హ్యావ్ ఎ గుడ్ డే.